కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమవుతుంది. ఆస్ప్రీ మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభతో పాటు హెలీప్యాడ్ భద్రతా ఏర్పాట్లను అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక సంజీవిని ఏఐ ఆధారిత ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, సభా విశేషాలు, సంజీవని కార్యక్రమం, అలాగే ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 25 సీఎం ఆలూరు పర్యటన ఆసక్తికరంగా మారింది. ఒక పక్క ఇక్కడ ఏర్పాట్లు అయితే కనుక ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇప్పటికల్లా ఇక్కడ స్థానిక అవసరాలు ఏ విధంగా సీఎం దృష్టికి తీసుకుపోతున్నారు అనే అంశాల మీద అయితే కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, బాగున్నారు మేడం? ఇక్కడ ఇప్పుడు సీఎం 25వ తేదీ వస్తున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలూరు నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ డేట్ తెలిసినప్పటి నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. 25వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు 25వ తేదీని సంజీవిని ప్రోగ్రాం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఆస్పరి పిహెచ్సిలో లాంచ్ చేయడానికి వస్తున్నారు. దీంతోపాటు అలాగే ప్రజావేదిక కూడా నిర్వహించబోతా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఇది అంతా కూడా చూస్తూ ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇప్పటికే మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా ఇంకా సార్ దృష్టికి కూడా మేము ఎన్నో రోడ్ల సమస్య అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి ఎన్నో కూడా సార్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు సీఎం పర్యటన ఆలూరులో రాబోయే స్థానిక ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుంది? కూటమికి ఎంత బెనిఫిట్ కావచ్చు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటేనే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతో అభివృద్ధి మనం చెప్పకున్నా కూడా ఆయనే అన్నీ ఇచ్చేస్తారనే విధంగా ప్రజలు కూడా మేధావులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే దిశగా ఈరోజు అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో రాజధాని అయితేనేమి, గూగుల్ అయితేనేమి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితేనేమి, 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నో కంపెనీలని, ఇండస్ట్రీస్ని రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతోంది. అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఓర్వకల్ని ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో చేస్తున్నారు. అలాగే మన ఆలూరు నియోజకవర్గానికి మెయిన్ ఉన్నది వేదవతి, అలాగే నగర్ డోన్. ఈ రెండు కూడా సార్ దృష్టిలోనే ఆల్రెడీ వర్క్స్ కూడా అయిపోతున్నాయి. తొందరలోనే ప్రజలకు, రైతులకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇంకా చేయగలిగినవి ఏమన్నా ఉంటే కూడా సార్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే మా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు, అలాగే 108 సర్పంచులను కూడా ఈరోజు కార్యకర్తలు, నాయకులు కూడా ఎంతో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఇది. కాబట్టి వాళ్ళందరి సహకారంతో మేము విజయం సాధిస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇది చెప్తున్న పరిస్థితి. సీఎం ప్రోగ్రామ్కి అయితే కనుక అన్ని ఏర్పాట్లు అయితే కనుక పూర్తవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే సాగునీటికి సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా వలసకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వారన్నిటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా తీసుకెళ్తాము కూడా. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ అరికట్టడానికి, కంపెనీలు రావడానికి ఏదైతే వేదవతి ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు వాటర్కు సంబంధించిన పలు అంశాలు కూడా తీసుకొస్తాము. ఇప్పటికే పూర్తవుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూటమి 3 జెండాలు ఒకేసారి ఎగిరే అవకాశం ఉంది. పూర్తిగా క్లీన్ షిప్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, కర్నూలు.